ఓం శాంతి. నమస్తే. నా పేరు లావణ్య. ఐఎమ్ అన్ ఇంటర్నేషనల్ యోగా అండ్ మెడిటేషన్ కోచ్. నా దగ్గర యోగా మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియోలో ఉన్న నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. కీళ్ళ నొప్పులు యూత్ కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ, ఎల్డర్స్కి కానీ అందరికీ ఈ ప్రాబ్లం వస్తుంది. దీనికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. ఒకటి, ఎక్కువగా నిల్చుంటున్నాం మనం. చాలా యాక్టివిటీస్. ఒకప్పుడు కూరగాయలే కింద కూర్చొని తరుక్కునేవాళ్ళం. ఇప్పుడు దానికి కూడా మనం నిల్చుంటున్నాం. వంట చేసినంతసేపు కూడా మనం నిల్చుంటున్నాం. అండ్ సెకండ్ థింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్. లేదంటే అతిగా కూర్చోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, డెస్క్ జాబ్ వాళ్ళు అవ్వచ్చు, ఆన్లైన్లో క్లాసెస్ వింటున్న స్టూడెంట్స్ అవ్వచ్చు. సో దీనివల్ల మోకాళ్ళకి ఎక్సర్సైజ్ అనేటువంటిది లేకపోయిన కారణంగా యంగ్ పీపుల్లోనూ, మిడిల్ ఏజ్ గ్రూప్లోనూ చూస్తున్నాం. ఇంకా బాగా ఎల్డర్స్, సీనియర్ సిటిజన్స్ కంటే అక్కడ ఏ విధంగా కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం వల్ల అక్కడ రప్చర్ అయ్యి దానివల్ల వాళ్ళకి నొప్పులు వస్తాయి. కాబట్టి ఇలా కీళ్ళ నొప్పులతో, జాయింట్ పెయిన్స్తో, ఎస్పెషలీ నీ పెయిన్స్తో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఇవాళ కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ మనం నేర్చుకుందాం. ఇది అందరూ కూడా చేయొచ్చు. దీనికి ఫుడ్ రిస్ట్రిక్షన్ కూడా ఏమీ లేదు. సో మీరు భోజనం చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ టైంలో అన్న ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సోఫాలో కూర్చుని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాక్టీస్ చూద్దాము. దీని కొరకు ఇలా స్ట్రైట్గా నిల్చోండి. 2 కాళ్ళ మధ్య జస్ట్ 1 ఫీట్ గ్యాప్ పెట్టండి. మొట్టమొదటిది ఇలా స్ట్రైట్గా నిల్చోండి. 2 కాళ్ళ మధ్య ఇలా 1 ఫీట్ గ్యాప్ తీసుకోండి. 2 చేతుల్ని ఇలాగా చాపండి ప్యారలల్ టు ద ఫ్లోర్. నార్మల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ మోకాలుతో ఎల్బోని కిక్ చేయడానికి ట్రై చేయండి. అంత హైట్ లెగవకపోయినా పర్వాలేదు. మీరు ఎంతవరకు లేపగలిగితే అంతవరకు చేయండి. ఓకే, లెట్స్ బిగిన్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ డౌన్, రిలాక్స్. దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ వర్షన్ కూడా చూద్దాం. ఎవరికైతే కాళ్ళు అంత హైట్ లెగవో వాళ్ళకి ఎలా చేసుకోవాలో చూద్దాం. చేతులు ఇలా చాపండి, హాఫ్ లేపండి. స్టార్ట్. రైట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. దీనికోసం 2 కాళ్ళ దగ్గర తీసుకొచ్చి లైట్గా నీస్ దగ్గర ఇలా బెండ్ చేసి నీస్ని పట్టుకుని స్టార్ట్ రొటేటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. స్టార్ట్. 1 2 3 4 5. ఇప్పుడు రివర్స్. 1 2 3 4 5. స్టాండ్ స్ట్రైట్, రిలాక్స్. 2 కాళ్ళు చాపేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఇంకొక రకమైన సైడ్ ఫ్లాపింగ్ కూడా మనం చూద్దాం. దీనికోసం కాళ్ళ మధ్యలో మంచిగా గ్యాప్ పెట్టుకుని 2 మోకాళ్ళని ఇలా పట్టుకోండి. సెంటర్, అవుట్ సైడ్, సెంటర్, అవుట్ సైడ్. స్టార్ట్. అవుట్, సెంటర్, అవుట్, సెంటర్, అవుట్, సెంటర్, అవుట్, సెంటర్. స్టాండ్. ఇవి చేయడం వల్ల మోకాళ్ళకి మంచి మూవ్మెంట్ అనేటువంటిది ఉంటుంది.